అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇదైతే నిన్నటి మినీ వ్లాగ్ అనమాట. ఇప్పటి నుండి రెగ్యులర్గా మినీ వ్లాగ్స్ అయితే ఫుల్గా వస్తాయి. ఇప్పటి నుండి అయితే కామెడీ రీల్స్ అయితే చేయొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఒకరిది డబ్బింగ్ పెట్టుకొని మనం చేయడం నాకేం పెద్దగా మంచిగా అనిపించలేదు. అందుకోసం వద్దని అనుకున్నా. ఇంకా డాలర్స్ కూడా ఏం యాడ్ అవ్వట్లేదు. ఇంక ఇక్కడైతే కుక్కరు 2 కుక్కర్లు ఖరాబ్ అయ్యి ఎన్నో రోజులు అవుతుంది. ఏం పెట్టినా పొంగిపోతున్నాయి. ఇంకా మిక్సీ కూడా నిన్న చిన్న మిక్సీ జార్ అయితే ఖరాబ్ అయిపోయింది. మీకు లడ్డుల వీడియోలో చెప్పిన అనుకుంటా. ఇంకా సరే అని చెప్పి వెళ్ళినాము తీసుకొని. ఇంకా మా స్టోర్కి అయితే వెళ్ళినాం అనమాట. అది చేయించుకున్న కావాల్సిన ఈ వాచరు అవి తీసుకున్న తర్వాత కూరగాయలకు వెళ్దాం అనుకున్నాము. స్టోర్ మాకు పక్కనే ఉంటుంది కొంచెం దూరంలో. అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి ఇంకా వెజిటేబుల్స్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఐస్ క్రీమ్ కావాలన్నాడు నా కొడుకైతే. సరే కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాంతో కొంచెం ఇట్లా చేసిద్దాంలే అని చెప్పి ఎసెన్స్ అవి ఏం లేవు, ఇంకా మిల్క్ మాత్రమే ఉన్నాయి. కస్టర్డ్ పౌడర్ వేసేసి సింపుల్గా అలా చేసి ఇచ్చాను. కొంచెం ఐస్ క్రీమ్ ఫీలింగ్ అయితే వస్తుంది కదా, పాపం బాబు అడిగిండు కదా అని చెప్పి ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. మార్నింగ్ది పాలకూర పప్పు ఉంది, మజ్జిగ మిరపకాయ పాలకూర ఆకుకూర పప్పుతో ఎక్సలెంట్ ఉంటుందండి. సాంబార్ సైడ్ కంటే కూడా ఆకుకూర పప్పుకు సూపర్ ఉంటుంది. ఇంకా అది చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసి ఐస్ క్రీమ్ కస్టర్డ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసి పైనుండి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఈరోజు అనమాట. ఇంకా దాన్ని లోపల నుండి డీ ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి అయితే రెడీ అయిపోయారు మా పిల్లలు ఇద్దరు. ఊరుతా ఉన్నారు. ఐస్ క్రీమ్ ఫీలింగ్ అయితే వచ్చింది, చాలా బాగుందంట. మా పిల్లలు ఇద్దరికి నచ్చిందంట. ఇంకా ఎసెన్స్ ఇవి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా 2-3 ఇంగ్రీడియంట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. మీగడ అది ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ సూపర్ ఉంది.